ఎందుకంటే మా ఆవిడ నాకు అన్నం పెడతలేదు. నిజమన్నా? మీ పాపం ఉదయం లేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కువ బిగ్ బాస్ చూస్తుంది. ఆ కూరలు ఉప్పు వేస్తుందో తెలుస్తలేదు, కారం వేస్తుందో తెలుస్తలేదు. అది బ్యాన్ చేస్తేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకు బ్యాన్ చేయాలంటే అది ఒక నిజంగా రియాలిటీ షో అంటారు, కానీ రియాలిటీ షో బూతులు తిట్టుకునే షో, దెబ్బలాడుకునే షో, తన్నుకునే షో, ఇలాంటివి బయటకు వస్తే మోటివేట్ చేసుకుంటే ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయి. అంటే అందులో అడుతున్నారు కదా, ఇందులో బయట మేము అడితే తప్పేటి అనేది నా ఒపీనియన్ అనిపిస్తుంది. నిజంగా నిజమే. ఎందుకంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నాయి, అమ్మాయి ఉంది, ఆ పచ్చడి మీద ఏం ట్రోల్ జరిగిందో మనందరికీ తెలుసు. ఈ జస్ట్ ఇలా కొంచెం పైకి వేస్తే తీసుకెళ్లి బిగ్ బాస్ లో పరిచేస్తున్నారు. రెండోది ఏంటి, నిన్న కాక మొన్న వచ్చింది మా అక్క దివ్య, దివ్యను మాత్రమే దువ్వును మాత్రమే మనకి ఏం కాదు, కానీ ఆవిడ అనవసరం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసేసింది. కుటుంబాన్ని నాశనం చేసేసి ఒక ఎమ్మెల్సీ ఒకటి శ్రీనివాస్ గారు, ఒక ఎమ్మెల్సీ ఇవాళ పార్టీని సస్పెండ్ అయిపోయాడు. ఎవరి కోసం అయిపోయారు? ఇప్పుడు మాతృ కోసం అయిపోయాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని బిగ్ బాస్ లో పెడితే అంటే నీకు కంటెంట్ తర్వాత పిఆర్ కంటెంట్ దొరికితే సరిపోతా? ప్రజలకు ఉంటది, ఘోరంగా ఉంటది. నువ్వు దెబ్బలాడడం కాదు, పక్కన కూడా చెడదొప్పుతున్నావు. నువ్వు చెడిపోయింది కాక పక్కన కూడా చెడదొప్పుతుంది. నాకు తెలిసి బిగ్ బాస్ ఆపేయడం మంచిదని అనిపిస్తుంది. ఆపించాలన్నా, ఎందుకంటే దీనివల్ల చాలా న్యూసెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి నాకు తెలిసి శ్రీజ, ఎవరు దమ్ము శ్రీజ, నిజంగా జరిగింది. ఎందుకంటే ఆ పిల్ల అంటే వయసు కోసం నేను మాట్లాడు, కానీ వాళ్ళందరూ చిన్నపిల్ల. ఆ పిల్ల గట్టిగా పోరాడింది, గట్టిగా మాట్లాడింది, టాస్క్ కూడా గట్టిగా ఆడింది, అన్ని చేసింది. లాస్ట్ లో ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? మళ్ళీ మనమాట ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? అక్కడ రాజకీయం జరిగింది లోపల. ఇది ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు 5-6 వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు జరిగిపోతా అక్కడ. మరి గత 4-5 వారాల నుంచి ఆడుతుంది కదా, అప్పుడు ఏం చేశారు? ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అసలు చూసారు లేదు కొడితే 5 వారాలు కూడా. నువ్వు వచ్చి ఆ బెలూన్ రిపేర్ కట్ చేసి మనవాడు పెట్టి మనం, ఇది కరెక్ట్ కాదు. నిజంగా శ్రీజ విషయంలో అయితే అన్యాయం జరిగింది. తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ ప్రాంప్ట్లీగా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయి వెనక తీసుకోవాలి, లేకపోతే ఫేక్ అని అనుకోవాలి. నిజంగా లేక చిక్కి పిక్కిల్స్ అనగా మన ఎవరో బాధప్పుడు అక్కడ ఎవరో వచ్చారు, సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు, పక్కన పెడితే మిగతాది అంతా చూసుకుంటే అంత డొల్లా కనపడుతుంది. నాకు తెలిసి ఈ సీజన్ అయితే నాకు అంత సాటిస్ఫైడ్ కాలేదు. ఆ సీజన్ 8 సీజన్ 7 కూడా పర్వాలేదు, మన గత రోజు చేసినోడు. కానీ ఈ 9 సీజన్ ఏదైతే ఉందో రంగం కాదు రణరంగం చేతరంగం అన్నాడు, ఇక్కడ ఏమి లేదు, అంత చింతగా పచ్చడం ఉంది, ఏమి లేదు అక్కడ. నాకైతే మొన్న కేసు పెట్టినోడైతే దండం పెట్టొచ్చోడికి. నేను కూడా త్వరలో కూడా కేసు వేస్తాను చూస్తున్నాను దాని మీద. లేదన్నా బాగాలేదు అసలు. ఈ 7-6 వరకు 8 వరకు పోతుంది, కానీ 9 చాలా ఫెయిల్ అయింది అని అనుకుంటాను. ముఖ్యంగా మాధురిని తీసుకుని చాలా తప్పేసాడు. నోరేసి గగగగగని పడిపోతుంది మీద. అవసరం నీకు ఊళ్ళోనో లేకపోతే శ్రీనివాస్ దగ్గర నడిచినట్టు లోపల ఆడదు. అసలు చూస్తున్నారు కదా, నీ ఫేమ్ కావాలి. నీకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది, నువ్వు వేసిన డ్రామాలు ఏదైతే ఉన్నదో ఆ డ్రామాలు ఫేమ్ వచ్చి మళ్ళీ ఇందులో నీకు ఫేమ్ ఎందుకమ్మా? చాలానో చెప్తున్నాను కదా. బయట ఇప్పుడు ఒక బంధాన్ని ఎడగొట్టాం అనే ఆలోచన ఉంటే అన్ని బంధాలు ఎడగొట్టాలని ఆలోచన. నేను ఒకరితో నిలబడాలి, ఏం చేస్తావు? ఒకరిని నిలబడి ప్రపంచం అంతా నాశనం నువ్వేం చేస్తావు? కాబట్టి మాధురిని తీసుకొచ్చి చాలా మైనస్ చేశారు నాగార్జున గారు బిగ్ బాస్ కి. చూడవలసిన కూడా చూస్తలేదు, ఎందుకంటే నూరేసి పడిపోతుంది కాబట్టి పిల్లలు భయపడుతున్నారు. ఇదే ఎలా భయపడుతుందని చెప్పేసి అనా చేసిన తప్పలేదు. ఎందుకంటే నీకు సరైన వాళ్ళు పెట్టుకోవాలి తప్ప ఇప్పుడు అనవసరమైన వాళ్ళు పెట్టుకోవడం. ఇప్పుడు నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాను, ఒక పర్సన్ ఉన్నాడు, ఆడి దగ్గర దమ్ము ఉంది, కంటెంట్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, పోరాడగల సత్తా ఉంది, ఎలాంటి పెట్టుకో. చదువుకున్నాడు నీతివంతులు పెట్టుకుని ఆడచ్చు. ఆ నీతిగా ఇప్పుడు ఆడెవడో మర్యాద మనిషి ఉండేవాడు, వచ్చేటోడు కూడా చాలా మర్యాదగా మాట్లాడాడు. అలాంటి ఇంత నిలబడలేదు అక్కడ. మనోడు అరలేకపోయాడు, గొడవ ఆడలేకపోయాడు, దెబ్బలాట పెట్టుకోలేకపోయాడు, పోరాడలేకపోయాడు, మర్యాదగానే పోయాడు అక్కడ కూడా. అలాంటి వాడు ఉండాలి కదా అక్కడ. నీకు నోరేసుకుని పడిపోయిన వాళ్ళు, ఏదైతే కాపరాలు ఎడగొడేసిన వాళ్ళు మేము చూడాలా గోలంత. మాకు ఇది నాకు నచ్చలేదు. కాబట్టి బిగ్ బాస్ నాకు ఈ 9 సీజన్ అయితే నాకు అంతగా అనిపించలేదు. ఓవరాల్ గా